తాలింపు పెట్టేసుకున్నాం. అంతే అండి, టిఫిన్ సెంటర్ సాంబార్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రకి స్వాగతం అండి. ఈరోజు మనము సాంబార్ చేసుకుందాం. టిఫిన్ సెంటర్ సాంబారు కందిపప్పు లేకుండా చేసి చూపిస్తాను మీకు. దీనికి ఆనియన్ ఇంకా టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను. 2 ఆనియన్స్ కట్ చేస్తాను. పెద్దగానే కట్ చేసుకుందాం, మళ్ళీ ఇది గ్రైండ్ చేయాలి. అందుకు పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటోస్ కూడా కట్ చేశాను, అవి కూడా ఇందులోకి వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకుందాం. అలాగే పచ్చి కొబ్బరి అండి, కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక సగం చిప్ప వేసుకున్నాను. అలాగే సాంబార్ పౌడర్ అండి, 2 టేబుల్ స్పూన్లు ఉన్నాయి ఇవి. ఇది కూడా వేసేస్తాను ఇందులోకి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇది 4 విజిల్స్ రావాలండి, మొత్తం పేస్ట్ లాగా అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదనుకోండి, ఇక్కడ మీరు ధనియా పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ పెడుతున్నానండి. 4 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తాను. దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానండి, థిక్నెస్ రావడానికి కోసం అనేసి. ఇదండి శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇది వాటర్లో డైల్యూట్ చేసుకుందాం ఇప్పుడు. ఇది ఇప్పుడు వాటర్తో కలుపుకుందాము. ఉండలు లేకుండా స్మూత్గా బ్యాటర్ తయారు చేస్తాం దీన్ని. ఇది కలిపేసానండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది అయిపోయింది. చూస్తున్నారా? దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇదండి వాటర్ సపరేట్ చేసేసి ఇది 2 సపరేట్ చేసేస్తాను. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాము. ఈ వాటర్ అలాగే ఉంచుకుందాం దీంట్లోది, కుక్కర్లోది. ఇది చూస్తున్నారు కదా, ఈ వాటర్ కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా ఇందులోకి వేసేస్తాను ఇప్పుడు. ఇంకా వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. చూస్తున్నారా? ఇలా స్టవ్ ఆన్ చేసేసానండి. స్టవ్ మీద పెట్టేశాను. బెల్లం వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ వేస్తాను. అలాగే శనగపిండి కలిపి పెట్టుకున్నాను కదండి, అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. దీనివల్లనే ఇది థిక్నెస్ ఉంటుంది సాంబార్కి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ అండి కారం వేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇది బాయిల్ అవుతుంది కదండి, ఇది తీసి పక్కన స్టవ్ పైన పెడతాను. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర వేస్తాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. అంటే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు అంతే అండి, టిఫిన్ సెంటర్ సాంబార్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్ సెంటర్ సాంబార్ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.